హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ టెక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు వాటర్ బబుల్స్తో ఒక లిరికల్ వీడియోని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. చాలా బాగుంటుంది. కలర్ బబుల్స్తోనైతే క్రియేట్ చేశాను. సో నేను క్రియేట్ చేసిన వీడియోని ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి, చాలా బాగుంటుంది. కలర్ బబుల్స్తో బ్యాక్గ్రౌండ్ వాటర్ బబుల్స్తో కూడా ఇక్కడ మంచిగా చాలా బాగా క్రియేట్ చేశాను. సో ఇలాంటి లిరికల్ వీడియోని మీరు కూడా మీకు నచ్చినటువంటి సాంగ్తో మీకు నచ్చినటువంటి ఫోటోని యాడ్ చేసుకొని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఫుల్గా గైడ్ అయితే ఇస్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అండ్ గైస్, నేను క్రియేట్ చేసినటువంటి సాంగ్తో మీకు డిస్క్రిప్షన్లో ఎలాంటి వీడియోనైతే లిరికల్ వీడియోనైతే ఇవ్వట్లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ వీడియోనైతే ట్రై చేశాను, అంత పర్ఫెక్ట్గా అయితే రావడం లేదు. మీరు ఖచ్చితంగా ఈ వీడియోనైతే ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు నచ్చినటువంటి సాంగ్తో క్రియేట్ చేసుకోగలుగుతారు. అండ్ అలాగే గైస్, ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేసి ఇంకా మంచి వీడియోస్ అయితే తీసుకువస్తాను. సో మీరు ఈ ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి పక్కన బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకుంటే మీరు ఇట్లాంటి వీడియోస్ అయితే మిస్ కాకుండా చూస్తారు. ఓకే గైస్, లేట్ చేయకుండానైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. గైస్, ఇలాంటి లిరికల్ వీడియో ఎడిటింగ్ మీరు క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీ మొబైల్లో కైన్మాస్టర్ ప్రో వెర్షన్ ఉండాలి. అండ్ అలాగే ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో వీటితో పాటు PixelLab యాప్ కూడా ఉండాలి. PixelLab అనేది మనకి ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంటుంది, లేదంటే డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, సో PixelLab అనేది ఓపెన్ చేయండి. ఓకే గైస్, చూడండి, PixelLab ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట. టెక్స్ట్ ఇదే విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ బటన్ పైన ట్యాప్ చేయండి. తర్వాత ఫ్రమ్ గ్యాలరీ నుండి ఫ్రెండ్స్ చూడండి, మీకు డిస్క్రిప్షన్లో ఇలాంటి బబుల్ PNG ఉంటుంది, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తే చూడండి ఈ విధంగా ఉంటుంది. కొంచెం పెద్ద పెట్టేసుకోండి. చూడండి ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇక్కడ మిడిల్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. కొంచెం ఈ విధంగా జరిపేసి ఇక్కడ రిలేటివ్ పొజిషన్ ఉందో దానిపైన ట్యాప్ చేసి మిడిల్ రెండు ప్రెస్ చేస్తే సెంటర్లోకి వస్తుంది. ఓకే, టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు దీని కలర్ చేంజ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే దీని ఒపాసిటీ కొంచెం తగ్గించుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి, దీని ఒపాసిటీ కొంచెం 80%లో పెడుతున్నాను. ఓకే, ఈ విధంగా పెట్టేస్తున్నాను. తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కలర్ ఫిల్టర్స్ కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేసి సాచురేషన్ కొంచెం పెంచుకుంటున్నాను. చూడండి సాచురేషన్ ఒక 30% పెట్టేసుకున్నాను. మీరు ఈ బబుల్స్కి కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా మీకు నచ్చినటువంటి స్టైల్లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా పెట్టేసినాను చూడండి. ఓకే, టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ టెక్స్ట్ ఫ్రంట్ రావాలి. సో దీన్ని బ్యాక్ పంపించేసేయాలి. ఇక్కడ చూడండి 2 బ్యాక్ అనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేస్తే టెక్స్ట్ ఫ్రంట్కి వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఎడిట్ చేసుకోండి. మీరు తెలుగులో క్రియేట్ చేసుకోవచ్చు, ఇంగ్లీష్లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు ఏ సాంగ్ తోటి అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ సాంగ్ లిరిక్స్ మొత్తం కూడా 1 by 1 ఇక్కడ ఎడిట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను దీన్ని ఎడిట్ చేస్తున్నాను, తెలుగులో తీసుకుంటున్నాను. ఓకేనా, కీబోర్డ్లో తెలుగు ఆప్షన్ ఎనేబుల్ చేయండి. తర్వాత ఇక్కడ టైప్ చేయండి. చూడండి ఓకే పైన ట్యాప్ చేశాను, కొంచెం పెద్ద పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా. తర్వాత దీనికి ఒక తెలుగు ఫాంట్ స్టైల్ అయితే ఇచ్చేద్దాం. ఇక్కడ ఏ పైన ట్యాప్ చేసినాను. తర్వాత ఇక్కడ ఫాంట్ స్టైల్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ మై ఫాంట్స్లో ఆల్రెడీ PixelLabలో తెలుగు ఫాంట్స్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో వీడియోని అయితే చేశాను. ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసి అయితే ఇన్స్టాల్ చేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, తర్వాత చూడండి తిమ్మన రెగ్యులర్ పైన ట్యాప్ చేసి ఓకే పైన ట్యాప్ చేస్తే స్టైల్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో నాకు ఇది కాకుండా వేరే స్టైల్ ఇచ్చేస్తున్నాను చూడండి. మై ఫాంట్స్లో సో ఇక్కడ చూడండి సీతారా బోల్డ్ ఇచ్చేస్తున్నాను. మీకు ఈ ఫాంట్ స్టైల్ కావాలనుకుంటే కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూసి ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఈ విధంగా పెట్టేస్తున్నాను. తర్వాత కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు టెక్స్ట్కి. ఇక్కడ చూడండి కలర్ పైన ట్యాప్ చేసి మీకు నచ్చిన కలర్ అయితే ఇచ్చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ గ్రేడియంట్లో కూడా మీరు పెట్టేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. తర్వాత మీరు ఏం చేస్తారంటే లాస్ట్కి రండి. ఇక్కడ మనకి షాడో కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేసి ఎనేబుల్ చేసుకోవాలి. కిందికి వచ్చేసి సో కుదిరితే దీన్ని కూడా ఎనేబుల్ చేసుకోండి, చాలా క్లారిటీ అయితే కనబడుతుంది టెక్స్ట్ అనేది. ఓకే, టిక్ మార్క్ పైన క్లిక్ చేసినాను. చూడండి ఇప్పుడు ఈ విధంగా ఉంది. సో లేయర్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెన్సీలో పెట్టేసుకోవాలి. తర్వాత ఈ బెలూన్ కూడా మీరు షాడో అనేది అప్లై చేసుకోవచ్చు, కుదిరితే అప్లై చేసుకోండి, లేదంటే అవసరం లేదు, నేను డిసేబుల్ చేస్తున్నాను. తర్వాత సేవ్ బటన్ పైన ట్యాప్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్ PNG ఫైల్లో పెట్టేసుకొని సేవ్ టు గ్యాలరీ ఈ విధంగా సేవ్ చేసుకోండి. సో నెక్స్ట్ లిరిక్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే జస్ట్ దీన్ని ఎడిట్ చేస్తే సరిపోతుంది. యాజ్ ఇట్ ఈజ్ మీకు అదే ఫాంట్ స్టైల్ అప్లై అయిపోతుంది. చూడండి ఈ విధంగా పెట్టేస్తున్నాను, కొంచెం చిన్న వేసేసి ఇక్కడ పెట్టేసిన తర్వాత ఫోటో కలర్ చేంజ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ కలర్ ఫిల్టర్స్లో మీరు డిఫరెంట్ అయితే పెట్టేసుకోవచ్చు, మీకు నచ్చిన విధంగా పెట్టేసుకోవచ్చు. ఓకే,
సో ఇలా పెట్టేస్తున్నాను, టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు లిరిక్స్ మొత్తం కూడా ఇదే విధంగా క్రియేట్ చేసుకోండి. సేవ్ బటన్ పైన ట్యాప్ చేసి సేవ్ యాస్ ఇమేజ్, సేవ్ టు గెలరీ ఈ విధంగా క్రియేట్ చేసుకోండి. సో ఈ విధంగా క్రియేట్ చేసుకున్న బబుల్స్ మీకు చూపిస్తాను చూడండి. గాయ్స్ ఇక్కడ చూడండి, నేను ఈ విధంగానైతే క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తారంటే కైన్మాస్టర్ ఓపెన్ చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఓకే చూడండి, కైన్మాస్టర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఓపెన్ చేస్తే ప్లస్ బటన్ పైన ట్యాప్ చేసి 16:9 తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ మీడియా పైన టచ్ చేసి గైస్ చూడండి, ఇలాంటి వీడియో ఫుటేజ్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, దీన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే తర్వాత ఏం చేస్తారంటే చూడండి, సాంగ్ని యాడ్ చేయండి. మీరు ఏ సాంగ్ తోడు అయితే క్రియేట్ చేయాలనుకున్నారో లిరికల్ వీడియోని, సో ఆ సాంగ్ ఇక్కడ యాడ్ చేయండి యాడ్ పైన టచ్ చేసి. లేదంటే వీడియో ఉంటే వీడియో కూడా యాడ్ చేసుకొని దాన్ని డ్రాగ్ చేసుకోవచ్చు పక్కకు. సో తర్వాత ఇక్కడ మీకు నచ్చినటువంటి ఒక ఫోటోని అయితే తీసుకోండి. లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి చూడండి, నేను ఈ ఫోటో తీసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ మిర్రరింగ్ ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఫస్ట్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసి కొంచెం కలర్ పెంచేసుకుంటున్నాను ఈ విధంగా. తర్వాత బ్యాక్ వచ్చేసి కిందికి రండి, బ్లెండింగ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి స్క్రీన్ పైన ట్యాప్ చేశాను. ఓకేనా, దీన్ని కూడా ఇప్పుడు మీరు ఎంతవరకు క్రియేట్ చేయాలనుకుంటున్నారో అంతవరకు అయితే డ్రాగ్ చేసుకోండి. ఓకే టిక్ మార్క్ పైన క్లిక్ చేసి ఇప్పుడు దీన్ని కొంచెం ఇటు సైడ్లో పెట్టేస్తున్నాను ఈ విధంగా. తర్వాత ఇప్పుడు లిరిక్స్ 1 by 1 సాంగ్ వినుకుంటూ యాడ్ చేసుకోవాలి. టిక్ మార్క్ పైన క్లిక్ చేసి లేయర్ పైన టచ్ చేయండి, తర్వాత మీడియా పైన టచ్ చేసి చూడండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ దీన్ని కలర్ పెంచేసుకోండి. ఓకే అడ్జస్ట్మెంట్ పైన ట్యాప్ చేసి ఈ మిడిల్ ఆప్షన్ని ఎనేబుల్ చేయండి, ఓన్లీ మిడిల్ ఆప్షన్ ఫుల్గా పెట్టేసుకొని టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. తర్వాత దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ కీ సింబల్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో, దీనిపైన ట్యాప్ చేయండి. ఓకే ట్యాప్ చేసి నేను స్టార్టింగ్లో ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను, కిందికి ఇలా పెట్టేసుకొని లాస్ట్కి వచ్చేసి పైనకి తీస్తున్నాను. ఇలా కొంచెం ఇలా తింపేసి చిన్నగా చేసుకొని ఇటువైపులో పెట్టేసుకోండి. టిక్ మార్క్ పైన క్లిక్ చేసి తర్వాత ఒకసారి ప్లే చేద్దాం. చూడండి ఇక్కడ నుండి స్టార్టింగ్లో పెద్ద అవుతూ పైకి పోతూ ఉంటే చిన్నగా అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా. సో నెక్స్ట్ వచ్చేసి దీనిపైన ట్యాప్ చేసి కిందికి రండి, బ్లెండింగ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ వచ్చేసి హార్డ్ లైట్లో పెట్టేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఓకే టిక్ మార్క్ పైన క్లిక్ చేసినాను. తర్వాత నెక్స్ట్ లిరికల్ వచ్చేసి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ఓకే ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి సో దీన్ని తీసుకుంటున్నాను. సేమ్ అదే విధంగా అడ్జస్ట్మెంట్ పైన ట్యాప్ చేసి మిడిల్ ఆప్షన్ ఫుల్గా పెట్టేసుకొని బ్యాక్ వచ్చేసి బ్లెండింగ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి హార్డ్ లైట్ అప్లై చేయండి. టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. తర్వాత దీనిపైన ట్యాప్ చేసి స్టార్టింగ్లో ఇలా పెట్టేస్తున్నాను. ఓకే ఇలా పెట్టేస్తున్నాను, కిందికి ఇదే ప్లేస్లో పెట్టేసి ఇక్కడ కీ సింబల్ పైన ట్యాప్ చేస్తున్నాను. తర్వాత లాస్ట్కి వచ్చేసి కొంచెం పైకి ఇలా తీసుకొచ్చి ఇటువైపు తింపేసి చిన్న చేసి ఇట్లా పెట్టేస్తున్నాను ఇటు సైడ్. టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. చూడండి ఈ విధంగా ఉంటుంది అనమాట, చాలా అంటే చాలా బాగుంటుంది. సో అన్ని లిరిక్స్ కూడా ఇదే విధంగా మీరు సాంగ్ వినుకుంటున్న అయితే ఈ విధంగా క్రియేట్ చేసుకోండి. ఓకే సో వీడియో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లో షేర్ ఆప్షన్ కనబడుతుంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. తర్వాత 1080 పిక్సెల్ పెట్టేసుకొని 30 ఫ్రేమ్స్లో పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేస్తే క్లారిటీ అనేది ఉంటుంది. ఓకేనా సో ఈ విధంగానైతే మీరు క్రియేట్ చేసుకోండి. గైస్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో గురించి ఇంకా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.